ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ జనవరి నెల మీకోసమే వచ్చినట్టుంది. ఎందుకంటే వేలల్లో కాదు, ఏకంగా 65,000 పైగా పర్మనెంట్ ఉద్యోగాలు మన ముందున్నాయి. అదో పెద్ద ఉద్యోగాల జాతరలాంటిదన్నమాట. సో ఆ వివరాలేంటో మనమిప్పుడు చూసేద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 65,000కు పైగా, అదీ ఈ ఒక్క జనవరి నెలలోనే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇవన్నీ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. టెంపరరీ కాదు, కాంట్రాక్ట్ కాదు, కెరీర్కి ఒక సెక్యూరిటీ, ఒక భరోసా ఇచ్చే జాబ్స్ అన్నమాట. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. మరి ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేయొచ్చు? కేవలం పెద్ద పెద్ద డిగ్రీలున్నవాళ్లేనా? అస్సలు కాదు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ల దగ్గర్నుంచి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లకైనా ఇక్కడ అవకాశాలున్నాయి. అంటే చదువు ఏదైనా సరే, దానికి తగ్గట్టు ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. సరే, ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ నెలలో రాబోయే 2 మెగా రిక్రూట్మెంట్ల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న ఈ 65,000 ఉద్యోగాల్లో మెజారిటీ పోస్టులు, అంటే చాలా వరకు ఈ రెండింటినుంచే రాబోతున్నాయి. సో వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఇక్కడ చూడండి, ఈ 2 భారీ నోటిఫికేషన్స్. ఒకవైపు పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడీఎస్ పోస్టులు, ఏకంగా 42,000 పైగా. దీనికి క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అన్నిటికన్నా పెద్ద హైలైట్ ఏంటో తెలుసా? దీనికి ఎగ్జామే లేదు. అవును, విన్నది నిజమే, పరీక్ష లేకుండానే ఉద్యోగం. ఇక రెండో వైపు చూస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బీ నుంచి 20,000 గ్రూప్ డి పోస్టులు. దీనికి కూడా క్వాలిఫికేషన్ 10th క్లాసే. పైగా ఎలాంటి ఐటీఐ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అడగట్లేదు. ఓకే, ఈ డేట్స్ వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి, లేదంటే ఫోన్లో రిమైండర్ పెట్టేసుకోండి. చూడండి, పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ జనవరి 19న వస్తుంది. 20 నుంచే అప్లికేషన్స్ ఓపెన్. డెడ్లైన్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయి. సో రెడీగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. టైం అస్సలాగదు కదా. రైట్, ఇప్పుడు మనం డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ వైపు వెళ్దాం. అంటే మన దేశ రక్షణ, భద్రతా దళాల్లో ఉన్న ఉద్యోగాల గురించి చూద్దాం. బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ ఇలాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్లో చేరాలి అని కలలు కనేవాళ్లకి ఇది పర్ఫెక్ట్ టైం. ఈ టేబుల్ ఒకసారి క్విక్గా చూద్దాం. బీఎస్ఎఫ్లో జీడీ కానిస్టేబుల్ పోస్టులకి ఎగ్జామ్ లేదు, డెడ్లైన్ జనవరి 15. ఇండియన్ నేవీలో అయితే ఆఫీసర్ పోస్టులకి జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అది ఎలాంటి పరీక్ష, ఫీజు లేకుండానే. ఇక ఆర్మీ, కోస్ట్ గార్డ్లో కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అటెండర్ జాబ్కి ఫీజు లేదు, ఈవెన్ మెడికల్ టెస్ట్ కూడా లేదు. ఇది చాలా చాలా మంచి అవకాశం కదా. వావ్, ఒక్కసారి నెంబర్ చూడండి, నెలకి 80,000 రూపాయలకి పైగా. ఇది ఇండియన్ నేవీ ఆఫీసర్ పోస్టులకిచ్చే స్టార్టింగ్ శాలరీ. జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్తో, పరీక్ష, ఫీజు లేకుండా వచ్చే జాబ్కి ఇంత మంచి శాలరీ అంటే ఎంత మంచి అవకాశాలు మన ముందున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక అమేజింగ్ ఆపర్చునిటీ. సరే, డిఫెన్స్ చూశాం కదా. ఇప్పుడు రైల్వే ఇంకా అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సిఎస్ఐఆర్ ఇలాంటి ఇతర సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా చాలా నోటిఫికేషన్లు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. వాటి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ లిస్ట్ చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రైల్వే, సిఎస్ఐఆర్, మెట్రో రైల్వే, ఈవెన్ తెలంగాణ ఆర్టీసీ నుంచి కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి, డెడ్లైన్స్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. ముఖ్యంగా సిఎస్ఐఆర్, రైల్వే, ఇన్కమ్ ట్యాక్స్ వీటికి ఫస్ట్ వీక్లోనే లాస్ట్ డేట్ ఉంది. సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. ఇక్కడ మీకోసం ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్తాను. ఈ లిస్ట్లో మనం చూస్తున్న చాలా జాబ్స్కి ముఖ్యంగా అప్లికేషన్ ఫీజు లేదా ఎగ్జామ్ లేని పోస్టులకి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటారా? చాలామందికి ఇలాంటి నోటిఫికేషన్స్ గురించి తెలియదు, లేదా వాళ్ళు వీటిని పెద్దగా పట్టించుకోరు. సో తెలివిగా ఆలోచించే వాళ్లకి ఇదే పెద్ద ప్లస్ పాయింట్. ఇక్కడే మనకు మంచి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, ఎన్ని అవకాశాలు మన ముందున్నాయి కదా. మరి వీటిని ఎలా వాడుకోవాలి? జాబ్ కొట్టే ఛాన్సెస్ని బాగా పెంచుకోవడానికి ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఉంది. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్, జస్ట్ 3 స్టెప్స్. స్టెప్ 1, ఐడెంటిఫై. అంటే ముందు ఈ లిస్ట్ అంతా చూసి మీ క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయ్యే ప్రతి ఒక్క జాబ్ని గుర్తించండి. స్టెప్ 2, అప్లై. అర్హత ఉన్న అన్ని పోస్టులకి అప్లై చేయండి, ఒక్కదానికే చేసి ఆగిపోవద్దు. ఎందుకంటే
మీరొక 10 జాబ్స్కి అప్లై చేస్తే కనీసం 5కైనా హాల్ టికెట్ వస్తుంది. స్టెప్ 3 సక్సీడ్. అలా వచ్చిన వాటిల్లో కనీసం 2-3 ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా కొట్టే ప్రాబబిలిటీ అంటే అవకాశం చాలా చాలా రెట్లు పెరిగిపోతుంది. చూశారు కదా, మొత్తంగా 65,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, అది ఈ ఒక్క నెలలోనే మనకోసం వెయిట్ చేస్తున్నాయి. వీటిలో ఎగ్జామ్ లేనివి, ఫీజు లేనివి, తక్కువ కాంపిటీషన్ ఉన్నవి, ఇలా చాలా రకాలున్నాయి. మరి ఇన్ని అవకాశాలు మన ముందున్నప్పుడు ఏ జాబ్ని టార్గెట్ చేయబోతున్నారు? సక్సెస్ జర్నీని ఇప్పుడే ఇక్కడ్నుంచే స్టార్ట్ చేయండి.